మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 21వ తారీఖు 7వ నెల 2024 ఆదివారం. మరి ఈరోజు గురు పౌర్ణిమ, దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు చక్కగా కూడా శాకంభరి దేవి రూపకంగా అమ్మవారు వెలిసినటువంటి రోజుగా మరి ఈ రోజు నాడు, ఈ ఆదివారం రోజు మన ద్వాదశ రాశులకు సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రోజు నాడు కొంత ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి, అంతగా పెద్దగా రాణింపు అయితే ఉండదు. ఈరోజు కొంత మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మాటలు నియంత్రించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో తప్పకుండా కూడా వారి ఇంటికి తీసుకొని మరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభం చాలా బాగుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలలో కూడా ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా కూడా శుభం అని చెప్పవచ్చును. ఖచ్చితంగా కూడా మీకు ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా చాలా బాగుంది. ఈరోజు మొత్తం మీద ఈరోజు అన్ని రంగాల వారికి చాలా బాగుంది. కేవలం ఎవరైతే బిజినెస్ రూపకంగా ఉన్నారో వారికి మాత్రమే గడ్డు కాలము అని చెప్పవచ్చును. బిజినెస్ అది ఎలాంటిదైనా ఆన్లైన్ కావచ్చును, ఆఫ్లైన్ కావచ్చును, లేదా క్రిప్టో కరెంట్ కావచ్చును, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే షేర్ మార్కెట్కి సంబంధించింది కావచ్చును. ఇలాంటి రంగాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం భార్యాభర్తలలో చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. పనిచేసే చోట కూడా కొంత పై అధికారుల నుండి చివాట్లు కానీ అపనిందనలు కానీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా శుభం అని చెప్పవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే కొంత మీకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే సమయానికి తినక ఉండేటువంటి సందర్భంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజు నాడు మీరు చక్కగా కూడా ఎల్లో రిలేటెడ్ డ్రెస్ కానీ లేదా గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ చదువుకుంటూ మీరు రోజు ముందుకు వెళ్ళినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. శుభం. మరి వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కొంత ఈరోజు కోపం ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నవి. భార్యాభర్తలలో కూడా కొంచెము చిన్నపాటి గొడవలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత మీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వారికి అయితే ఇవ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వాహన ప్రమాదం అయితే పొంచి ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నడిచేటువంటి వారు కూడా మీరు రోజు నడిచేటువంటి మెట్లు అయినప్పటికీ కూడా కాస్త ఆచితూచి అడుగు మీద అడుగు వేస్తూ వెళ్ళండి. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ఈరోజు. అదేవిధంగా గ్యాస్ రిలేటెడ్ కానీ స్టమక్ రిలేటెడ్ కానీ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా పొంచి ఉన్నాయి మీకు కూడా. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. రెండవది, ఈ యొక్క వృషభ రాశి వారికి రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది కొంత రాకపోగా కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి దయచేసి. అదేవిధంగా వృషభ రాశి వారికి భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపము జరిగేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు రిలేటెడ్ కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. వృషభ రాశి వారికి అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, ఇట్లా అయిందేమిటి అనేటువంటి పరిస్థితి ఉంది. గృహానికి సంబంధించి ఏదో శుభవార్త వినేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా వృషభ రాశి వారికి బిజినెస్ అద్భుతంగా ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా బాగుండేటువంటి పరిస్థితి ఉంది. తండ్రి తరపు లావాదేవీలు కూడా అందులో ఏదైనా ఒక మంచి గుడ్ రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆకస్మిక ధనం అయితే పొంచి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే కొంత తల్లికి సంబంధించి అనారోగ్యం అయితే ఏర్పడుతూ ఉంది. మీరు ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.
మరి మిథున రాశి వారికి 2021 నుండి కూడా గడ్డు కాలం అని చెప్పవచ్చును. 21, 22, 23 కూడా చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ 24లో కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంది. ఈ రోజు నాడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా కూడా పెట్టుకోకండి. ఫస్ట్ మీరు ఈ యొక్క మిథున రాశి వారు ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా ఉండండి. తప్పకుండా మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పని జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఒకటి. రెండవది, ఒకటే పని కాకుండా ఒక 2-3 పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మిథున రాశి జాతకులు. ఎందుకు అంటే అసలు మీరు ఎంత నలిగిపోయారో మీ గుండెకే తెలుసు. 2021, 22, 23లో మామూలు గొడవలు కాదు, అసలు చాలా ఇబ్బంది, ఒక రూపాయి లేని సందర్భాలు కూడా ఉన్నవి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నాడు ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి రావాల్సిన ధనము కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా సోదరిమణులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాలుగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో ఆ దూర ప్రయాణాలు కొంత ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకు. అదేవిధంగా స్థాన చలనము అంటే ఇల్లు చేంజ్ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొత్త సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి కొంత శత్రువర్గము పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత గడ్డు కాలం ఈరోజు అని చెప్పవచ్చును. ఆకస్మిక ధనము పోను కాగా శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తండ్రితో కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మిథున రాశి వారికి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలలో కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఈరోజు మిథున రాశి వారికి వ్యాపారంలో మాత్రం కొంత లాభంగా ఏర్పడుతుంది. కొంచెం డబ్బు మాత్రము దుర్వినియోగం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా మిథున రాశి వారు ఈ రోజు నాడు మీరు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మరి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి ఏదో ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ మీకు మీ డోర్ దాకా వచ్చి ఎదురు చూస్తూ ఉంది. అది ఖచ్చితంగా కూడా ఇక మీకు లోపలికి రావాలి అనేటువంటి విధంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నది. కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మీ జాతక పరిశోధన మాత్రం చేసుకోండి. కొంచెం జాతకంలో ఏమైనా మనకు దశలు నీచబడ్డటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ మంచిగా నడవకుంటే కొంత అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళవు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కనుక కర్కాటక రాశి వారికి అష్టమ శనిలో ఉన్నారు కనుక ఆకస్మిక ధనము కావచ్చును. అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి, మీకు కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. కొత్తగా వివాహం జరిగితే మాత్రం కోర్టు కేసుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక రావాల్సిన ధనము రాకపోగా మీకు కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంటా బయట కూడా మామూలు చికాకులు కాదు, విపరీతమైనటువంటి చికాకులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఈరోజు చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైనటువంటి లాభాలు వేచించేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఈరోజు కర్కాటక రాశి వారు మీరు ఈశ్వరుని యొక్క ఆరాధన కానీ ఈశ్వరునికి అభిషేకం కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఎంతో కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ స్వభావం కలిగినటువంటి వారు. మరి వీరికి సప్తమ శని నడుస్తూ ఉంది. ఈ యొక్క సప్తమ శని నడుస్తూ ఉండేటువంటి సందర్భంలో మరి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది స్టమక్ రిలేటెడ్ కావచ్చును, లేదా లేడీస్కి కొంచెము పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసందర్భంగా కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సందర్భం లేకుండా నలుగురు మాట్లాడుతూ ఉండగా మీరు మధ్యలో వెళ్ళి కల్పించుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకండి ఈ రోజు నాడు. అదేవిధంగా సింహరాశి వారికి జాబ్ రిలేటెడ్ చేంజ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా మీరు సింహరాశి వారు, ఎందుకంటే కుజుడు కూడా మార్పు చెందాడు కనుక గత 2 రోజుల క్రితము ఉద్యోగంలో పెను మార్పులు ఉన్నవి. ఒకవేళ మార్పు వచ్చినా కూడా అక్కడ మీకు ఏమైనా కొంత
ఇబ్బందులు ఏర్పడినా కూడా ఒక 45 రోజులు ఉంటున్నవి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే కుజుడు గురువు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి. అది కూడా దశమ స్థానంలో ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంకా చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా కూడా సింహరాశి వారికి కూడా తండ్రి లేని సంబంధాలు మీకు లెఫ్ట్ సైడ్ నుండి కానీ అదేవిధంగా తూర్పు నుండి కానీ సంబంధం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి అనుకున్నటువంటి విధంగా. లేదా ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. సింహరాశి వారికి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఇబ్బందికరంగా వస్తుంది. ఎంత డబ్బులు వచ్చినా కూడా మీకు చేతిలో మాత్రం నిలవకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మికంగా కూడా డబ్బు ఖర్చు ఉంది. ఏదో బోర్ వేయడమా, లేదా ఇంకా ఆటో ఏమైనా దొంగతనానికి గురవడమా, కారు ఏమైనా దొంగతనానికి గురవడమా, లేదా టూ వీలర్ ఏమైనా దొంగతనానికి గురవడమా, ఇలాంటివి ఏవైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మీ వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చును. మానసిక బాధ అయితే ఉంది సింహరాశి వారికి, బయటికి ఏదో కనబడినా కూడా. కనుక ఈ రోజు నాడు ఖచ్చితంగా కూడా సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే మరి ఈరోజు కన్యారాశి వారికి మీకు కొంత నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా డబ్బు సమస్య అంటే మనీ రిలేటెడ్ ఏమైనా ఒక సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. డబ్బు సంబంధిత డబ్బు ఎవరికైనా ఇచ్చినా వారి నుండి మరలా మీరు అడిగినా వారి నుండి రాకపోగా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది కనుక డబ్బులు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి కన్యారాశి వారు. ఇంకా చూసుకున్నట్టయితే మరి కన్యారాశి వారికి సోదరిమణులతో అద్భుతమైనటువంటి సఖ్యత ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కన్యారాశి వారికి తల్లి తరపు బంధువుల నుండి ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చును. కన్యారాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మరి బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో ఎలాంటి బిజినెస్ రంగం కావచ్చును, అది ఆటోమొబైల్ కావచ్చును, లేదా మార్కెటింగ్ కావచ్చును, లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఎలాంటి బిజినెస్ అయినా షేర్ మార్కెట్ కావచ్చును, మీ బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా అంటే చాలా బాగుంది. బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది ఈరోజు. ఎలాంటి పెట్టుబడులు కానీ ఎలాంటి ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈరోజు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. మరి ఈ యొక్క కన్యారాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొంచెము శత్రువర్గం నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది. అంటే నరదృష్టి ఎక్కువగా కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఒక నిమ్మకాయ జేబులో వేసుకొని తిరగండి మీరు ఎటు వెళ్ళినా కూడా. కన్యారాశి వారికి ఇంకా చూసుకుంటే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర దాకా వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే ఇంకనూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నవి. ఏదో రకంగా కన్యారాశి వారికి తండ్రి నుండి ఏదో ఒక గొడవ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. కన్యారాశి వారికి జాబ్ రిలేటెడ్ ఖచ్చితంగా కూడా జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. కన్యారాశి వారికి కొంచెం దుబారా ఖర్చు కూడా ఉంది ఈరోజు కనుక గమనించుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా కన్యారాశి వారు ఈరోజు ఒక నిమ్మకాయ జేబులో వేసుకొని తిరగండి. కన్యారాశి వారు ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీదేవి ఆరాధన లేదా గణపతి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారిని చూసుకుంటే మరి తులారాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చెప్పుకోవచ్చును. తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు అయితే గోచరిస్తూ ఉన్నవి. స్థాన చలనం చెందాలి అనుకున్నా కూడా ఈరోజు చెందవచ్చును. స్థాన చలనం చెందాలి అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క తులారాశి వారికి ఈరోజు కొంత ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఏదో శిరోవేదన అంటే ఏదో మానసిక బాధతో ముగియనుంది తులారాశి వారికి. ఇంకను ఈరోజు కొంత పరుల సొమ్ము కానీ పరులకు సంబంధించి ఏదో ఒక మాట లేదా అసలు చెయ్యని తప్పుకు అపనింద పాలవడమా లేదా ఎలాంటిది అనేదో ఒకటి ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. తులారాశి వారు ఖచ్చితంగా కూడా మీరు రావలసిన ధనము మీకు ఏదైనా ఉన్నా కూడా కాస్త ఓపిక పట్టండి, లేదా తొందరపడి నోరు జారకండి తులారాశి వారు ఈరోజు. ఎందుకంటే మీరు అస్సలు తొందరపడరు, నోరు జారరు. కానీ ఖచ్చితంగా ఉండేటువంటి మనుషులు ఏదో ఒక మాట అన్నాడు అంటే ఎట్లా అంటారు నన్ను అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వారు కనుక ఈరోజు కొంచెము మీరు సైలెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి
తులారాశి వారు ఖచ్చితంగా కూడా కొంత గడ్డు కాలమే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ పై అధికారం నుండి చివాట్లు కావచ్చును, బిజినెస్ లో ఉండేటువంటి వారికి కొంత ఆ బిజినెస్ ముందుకు వెళ్ళకపోగా మనకు పోటీగా ఇంకొకరు వచ్చేటువంటి పరిస్థితి. టెంప్ట్ అయి కారు కొనడమా, లేదా టూ వీలర్ కొనడమా, లేదా ఎక్కువ స్పీడ్ వెళ్ళి ప్రమాదాలకు గురవ్వడమా, ఇలాంటివి జరుగుతూ ఉన్నవి, జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. కనుక ఓపికగా ఉండండి. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో మీ వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే స్టెప్ తీసుకోండి, లేదా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక తులారాశి వారికి కొంత గడ్డు కాలమే ఈరోజు అని చెప్పవచ్చును. ఖచ్చితంగా కూడా తులారాశి వారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే మన వృశ్చిక రాశి వారికి ఇంటా బయట చాలా చిక్కులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు 2021, 22, 23 నుండి కూడా అసలు బాగాలేదు. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు చాలా ఓపికగా ఉండండి. పెద్ద మొత్తంలో సమస్య రాబోతూ ఉన్నది. రెండవది, వృశ్చిక రాశి వారికి ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో బిజినెస్ మాత్రం చాలా అద్భుతంగా సాగేటువంటి పరిస్థితి మాత్రం ఉంది. పని చేసే చోట కూడా అసలు మీరు పని చేస్తారా మానేస్తారా అనేటువంటి మాట కూడా వచ్చేటువంటి రోజుగా భావన చేసుకోండి. ఈరోజు మన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారికి దగ్గర దాకా వచ్చి మీకు ఈ యొక్క వివాహ ప్రయత్నము వస్తూ ఉంటవి, వెళుతూ ఉంటవి. అసలు మీకు ఏం అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవచ్చును. తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన అవసరం. ఎందుకంటే సప్తమ స్థానం కానీ, అదేవిధంగా 12వ భావం కానీ, అష్టమ భావం కానీ మీకు రన్ కావాలి. అవి రన్ కానప్పుడు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఎక్కడ అవుతాయి? కావు కదా. కనుక ఎంతో డబ్బులు కావచ్చును, లాస్ అయినటువంటివి కావచ్చును, ఇవన్నీ కూడా తిరిగి రావాలంటే ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరము. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు కేవలం బిజినెస్ రంగంలో ఉండేవారికి తప్ప మిగిలిన వారికి కొంచెం గడ్డు కాలమే అని చెప్పవచ్చును. తప్పకుండా వృశ్చిక రాశి వారు శని సంబంధిత పారాయణం కానీ, ఈశ్వరుని యొక్క పారాయణం కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే మన ధనస్సు రాశి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును. ధనస్సు రాశి వారికి ఇంటా బయట చాలా చికాకులు ఉన్నవి. భార్యతో గొడవలు కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో మనస్పర్ధలు రావడం కావచ్చును, కోర్టు రిలేటెడ్ కేసులు కావచ్చును, అదేవిధంగా అజీర్ణ సంబంధిత ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా మీ భార్యకు హెల్త్ ఇష్యూస్ రావచ్చును, లేదా భార్యతో వియోగం ఏర్పడవచ్చును, లేదా కోర్టు రిలేటెడ్ కేసులు ఉండవచ్చును. ధనస్సు రాశి వారికి అనుకున్నటువంటి విధంగా డబ్బులు రాకపోగా మీకు పై అధికారుల నుండి కాస్త చివాట్లయితే ఉన్నవి, స్థాన చలనం ఉన్నది, ప్రదేశ మార్పులు ఉన్నవి. ఉంటున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది మారాలి అనేటువంటి ఆలోచన ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సంతాన విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎవరైతే ధనుసు రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో వారి మూలకంగా ధనుసు రాశి వారికి మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి రోజు ఈ రోజుగా భావన చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రావాల్సిన సొమ్ము రాకపోగా మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ కొంచెం గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ధనుస్సు రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఆదివారం రోజు ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మనకు అమ్మవారి యొక్క నామాలు కానీ అమ్మవారు ఉండేటువంటి దేవాలయాన్ని కానీ సందర్శించుకొని దీపారాధన చేయండి. నిమ్మకాయతో దీపారాధన చేయండి. ఈరోజు ఉదయము మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కూడా ధనుస్సు రాశి వారికి తండ్రి తరపు లావాదేవీలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. పోలీసు శాఖకు సంబంధించి ఏదో ఇబ్బందికరంగా జరగబోతూ ఉన్నది. ఏదో ఒక శిక్ష ఏర్పడేటువంటి పరిస్థితిగా భావన చేసుకోండి. కనుక ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి మకర రాశి వారిని చూసుకున్నట్టయితే మకర రాశి వారికి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము రాకపోగా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారికి ఏదో ఒక ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన పుట్టడము, అందులో ఇన్వెస్ట్ చేయడము, అదేవిధంగా గత కొంతకాలంగా కూడా మాట్లాడకుండా ఉండేటువంటి వారితో మాటలు కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మాట అంటే కలుపుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. బంధువర్గం కావచ్చును, స్నేహితుల వర్గం కావచ్చును, ఎవరైనా కూడా
అదేవిధంగా మీరు మీ మాటలతో ఎదుటి వ్యక్తిని ఒప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు నాడు మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చును ఈరోజు. అదేవిధంగా రావాల్సిన సొమ్ము రాకపోగా ఇబ్బందులని చెప్పుకున్నాం. సోదరి సోదరిమణులతో కొంత సఖ్యత బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క మకర రాశికి సంబంధించినటువంటి తల్లి గారికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి పిల్లలు అద్భుతంగా చదివేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. మరి మకర రాశికి సంబంధించి శత్రువులు కొంత మీ యందు ఎక్కువ తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి మకర రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో కొంత చికాకులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మకర రాశి వారికి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు నాడు మకర రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఆదివారం కనుక చక్కగా కూడా మీరు తెలుపు రంగు వస్త్రాలను ధరించుకున్నట్టయితే లేదా మీరు బ్లూ రిలేటెడ్ వస్త్రాలు ధరించుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి కుంభరాశి వారికి కొంచెము వాహన ప్రమాదం అయితే పొంచి ఉంది. మీ పేరు మీద ఉన్నటువంటి వాహనం కానీ లేదా మీరు వాహనాన్ని నడుపుతూ ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. వాహనము నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం కానీ లేదా ఇలాంటివి కొన్ని చేయకుండా జాగ్రత్తగా మీరు వాహనాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు నడిచేటువంటి సందర్భంలో కూడా రోడ్డు దాటేటువంటి సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు కొంచెము కోపాన్ని తగ్గించుకోండి. ఖచ్చితంగా విజయం మీదే అని చెప్పుకోవచ్చును. ఇంకా కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే ఈరోజు నాడు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామన్నా కూడా ఆ ఆలోచన పుట్టినా కూడా కొంచెం ఆగండి, ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అదేవిధంగా ఎవరైతే విదేశీ ప్రయత్నానికి మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉన్నారో వారికి కొంచెం బాలేదు, ఈరోజు ఆగండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి శత్రువుల నుండి విజయం మీకే అని చెప్పుకోవచ్చును. కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కొంచెము ఆగింది, ఉత్తమము. కుంభరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారం కూడా కొంత మైనస్ వాతావరణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఎవరికైతే శస్త్రచికిత్సలకని హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఎస్పెషల్లీ కుంభరాశి వారు బీ కేర్ఫుల్. అంతే, మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క కుంభరాశి వారు మన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి, మంచి ఫలితం ఉంటుంది. మీనరాశి వారికి చాలా బాగుంది. ఈరోజు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సఖ్యంగా ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కూడా వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. పూర్వపు మిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పాత బాకీలు మీరు తీర్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంటా బయట ఎంతో కూడా ఆహ్లాదకరంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి మీనరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి విదేశీ ప్రయత్నాలు చక్కగా కూడా ముందుకు వెళతాయి. ఏమైనా అనుకున్నా కూడా మరి ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే శత్రువుల యందు విజయం మీదే అని చెప్పుకోవచ్చును. వివాహ ప్రయత్నాలలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నారా, ఖచ్చితంగా మంచి అబ్బాయి దొరికేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇద్దరి జాతక పరిశోధన మాత్రం అవసరము. ఎందుకు అంటే పంచమాత కానీ సప్తమాత కానీ అష్టమాత కానీ కొన్ని పాపగ్రహాలు ఉన్నా లేదా పాపగ్రహాల వీక్షణ ఉన్నా కూడా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఆయుష్ స్థానము కానీ అదేవిధంగా ఇలా కొన్ని స్థానాలు బాగున్నావా లేవా చూసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. ఏదో మనకు వివాహం కుదిరింది కదా అని చెప్పేసి గబగబా వివాహం జరిపించేసేస్తే ఇబ్బందులు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. కనుక మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం మీదే. మీనరాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ఖచ్చితంగా ఈ రోజు నాడు మీరు మీనరాశి వారు గురువుల యందు కానీ
పూజ్యులందు కానీ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు కానీ చక్కగా కూడా నమస్కారం చేసుకొని మీ పనిని స్టార్ట్ చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.